Good morning students. Today I will teach you our 10th class first lesson बरसते बादल भाषा की बात. Students, all of you open your textbooks page number 4. చూడండి పేజ్ నెంబర్ 4 లో భాష की बात లో ఆ ఈ 4 रोमन्स మనకి ఇవ్వడం జరిగింది. फर्स्ट आ रोमन చూడండి. कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. कोष्टक में दी गई सूचना पढ़िए. कोष्टक అంటే బ్రాకెట్స్. బ్రాకెట్ లో ఇచ్చిన సూచనల్ని చదవండి और उसके अनुसार कीजिए. దాన్ని అనుసరించి చేయమంటున్నారు. చూడండి ఫస్ట్ వన్ తరు గగన్ ఘన్. ఈ 3 वर्ड्स ఇవ్వడం జరిగింది. తరు गगन घन. एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्याय शब्द लिखिए. एक एक शब्द का वाक्य प्रयोग कीजिए. ప్రతి శబ్దానికి వాక్య ప్రయోగం చేయండి और उसके पर्याय शब्द लिखिए. దాని యొక్క పర్యాయ శబ్దాన్ని రాయమంటున్నారు. సెకండ్ వన్ सावन सपना सूरज. एक एक शब्द का तत्सम रूप लिखिए. సెకండ్ ఏమి ఇచ్చారు? सावन सपना सूरज. ఈ 3 वर्ड्स ఇచ్చారు. एक एक शब्द का तत्सम रूप लिखिए. तत्सम రూపాన్ని రాయమన్నారు. చూడండి బోర్డు. వాక్య ప్రయోగం ఫస్ట్ ఈ 3 పదాల యొక్క వాక్య ప్రయోగం చేయమన్నారు కదా. తరు హమే తరు ఫూల్ और फल देते हैं. తరు అంటే ఏంటండి? ట్రీ చెట్టు. హమే తరు మనకి చెట్లు ఏమిస్తాయి? ఫూల్ और फल देते हैं. ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్స్ మనకి ఇస్తాయి. ఎందుకంటే ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి? వాక్యాన్ని ప్రయోగించమని చెప్పారు కాబట్టి. సెకండ్ వన్ గగన్ అంటే స్కై. స్కై ఆకాశం. हवाई जहाज गगन में उड़ रहा है. हवाई जहाज एरोप्लेन गगन में उड़ रहा है. ఆకాశంలో ఎగురుతోంది. ఇక్కడ గగన్ అనే పదాన్ని మనం ఉపయోగించి వాక్యాన్ని ప్రయోగించడం చేయడం జరిగింది. థర్డ్ వన్ ఘన్. ఘన్ అంటే మేఘ్ క్లౌడ్స్ అన్నమాట. आसमान में काले घन छाए हुए है. ఆసమాన్ మే స్కై లో ఆకాశంలో కాలే ఘన్ ఛాయే హుయే హై. నల్లటి కాలా అంటే బ్లాక్. నల్లని మేఘాలు ఛాయే హుయే హై స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఈ 3 పదానికి వాక్యాలని మనం ఈ విధంగా ప్రయోగించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు పర్యాయవాచి శబ్దం చూడండి. పర్యాయ శబ్దం ఫస్ట్ తరు. తరు అంటే ఏం చెప్పుకున్నాం? ట్రీ కదా. దానికి పర్యాయవాచి శబ్దాలు చూడండి. పేడ్ పాద వృక్ష విటప్. ఏమున్నాయి చూడండి. తరు అంటే పేడ్ అనొచ్చు, పాద వృక్ష విటప్. మనకి పేడ్ అని చెప్పి ఎక్కువగా వాడుతూ ఉంటాం, మనకి తెలిసిన పదమే. పాదప్ అనే పదం కొత్తగా వచ్చింది. పాదప్ అంటే ట్రీ దాని యొక్క రూట్స్ నుంచి వాటర్ తీసుకుంటుంది కాబట్టి దానికి పాదప్ అని పేరు వచ్చింది. వృక్ష కూడా మనకి తెలుసు. ఇంకొకటి నేర్చుకోవాల్సింది విటప్. నెక్స్ట్ వర్డ్ గగన్ చూడండి. ఆకాశ్, ఆసమాన్, నబ్, అంబర్. గగన్ అంటే ఆకాశ్ మనకి ఆల్రెడీ తెలుసున్నదే. ఆసమాన్, నభ్, అంబర్. మనకి ఇలా చెప్పినప్పుడే ఆ పదాలు వచ్చేసేటట్టుగా మీరు ట్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఘన్. ఘన్ అంటే క్లౌడ్స్. బాదల్, మేఘ్, జలద్, అంబుద్. ఘన్ అంటే మన ఫస్ట్ లెసన్ లో బరిస్తే బాదల్ పేరులోనే మనకి బాదల్ వచ్చింది. ఘన్ అంటే క్లౌడ్స్ అని చెప్పి మనకి ఆ లెసన్ లో మళ్ళా వచ్చింది. మేఘ. మేఘ అన్నా కూడా క్లౌడ్సే. జలద్ అన్నా అంబుద్ అన్నా కూడా క్లౌడ్స్ అన్నమాట. ఓకే. సెకండ్ ఏమి ఇచ్చాడు? ఆల్రెడీ చెప్పాను కదా. ఏక్ ఏక్ శబ్ద కా తత్సమ రూప లిఖి అని ఇచ్చాడు. ఏమేం శబ్దాలు ఇచ్చారంటే ఇక్కడ మనకి ఇచ్చిన 3 పదాలు చూడండి. సావన్, సపన, సూరజ్. ఈ మూడిటిని తత్సమ రూపంలోకి మార్చమంటున్నారు. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సాంస్క్రిట్ నుంచి యాజ్ ఇట్ ఈజ్ గా తమ యొక్క రూపంలో ఏ విధమైన మార్పు చేసుకోకుండా సంస్కృత పదం హిందీలోకి వస్తే కనుక దాన్ని తత్సమ శబ్దాలు అంటారు అని చెప్పి, సాంస్క్రిట్ నుంచి తమ యొక్క రూపాన్ని మార్చుకొని హిందీలోకి వచ్చిన వాటిని తద్భవ రూప్, తద్భవ్ అంటే మార్పు చెందాయి అని చెప్పి అనమాట. అటువంటి వాటిని తద్భవ శబ్ద అంటారు అని చెప్పి నేర్చుకున్నాం. ఇక్కడ మనకి తత్సమ రూపంలోకి చేంజ్ చేయమని అంటే ఇచ్చిన ఈ 3 పదాలు కూడా తద్భవ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన ఈ 3 కూడా తద్భవు. వీటిని తత్సమ రూపంలోకి మార్చమన్నారు. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు చూడండి. సావన్ కదా. ఈ సావన్ అనేది తద్భవ్. దీనికి
తత్సం ఏంటంటే శ్రావణ్. శ్రావణ్ అనేది తత్సము అన్నమాట. అంటే మీకు తద్భవ ఇస్తే తత్సం రాయమంటారు, తత్సం ఇస్తే తద్భవన్న రాయమంటారు, కాబట్టి రెండు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ సపన. సపన అనేది తద్భవ రూపు. దీన్ని ఏ విధంగా మార్చాలి? తత్సమ రూపంలోకి మార్చాలి. చెప్పండి, సపన ఏంటంటే స్వప్న. నెక్స్ట్ థర్డ్ వన్ సూరజ్. సూరజ్ కి తత్సమ రూపం ఏంటంటే సూర్య. ఓకే, అర్థమైంది కదా? సావన్, శ్రావణ్, సపన, స్వప్న, సూరజ్, సూర్య. నెక్స్ట్ థర్డ్ చూడండి, గణ్, వారి, చంద్ర. బ్రాకెట్ లో ఏమి ఇచ్చాడు? एक శబ్ద కా తద్భవ రూప లిఖి. ఇక్కడ మనకి తద్భవ ఇచ్చి తత్సం రాయమన్నారు కదా, ఇప్పుడు ఏమి ఇచ్చాడు? గండ, వారి, చంద్ర ఇచ్చి తద్భవ రూపాన్ని రాయమంటున్నారు. ఫోర్త్ వన్ ఏంటి? చంచం, త్రున్ త్రున్, ఫిర్ ఫిర్. పునరుక్తి శబ్దం సే వాక్య ప్రయోగ్ कीजिए అన్నారు. చంచం, త్రున్ త్రున్, ఫిర్ ఫిర్. పునరుక్తి శబ్దం చూసారు కదండి, ఒక్కొక్క పదం ఎన్నిసార్లు వచ్చింది? రిపీటెడ్ గా వచ్చింది కదా. పునరుక్తి అంటే ఏంటంటే రిపీటెడ్, 2 సార్లు వచ్చాయి. ఇటువంటి వాటితో వాక్యాన్ని ప్రయోగించమని చెప్పారు. తద్భవ రూప్ చూడండి, గణ్, వారి, చంద్ర. ఈ 3 ఇచ్చాడు, వీటికి తద్భవ రూపుని రాయమంటున్నాడు. ఈ గణ్, వారి, చంద్ర ఇవన్నీ కూడా తత్సమ శబ్దాలు, ఇచ్చిన తత్సమ శబ్దాలు. ఇక్కడ గణ్ కి తద్భవ రూపు ఏంటంటే గన్. గణ్ కి గన్. వారి, వారి అంటే వాటర్. ఇక్కడ గండ్ అంటే గ్రూప్, తెలుసు కదా మీకు? గండ్ అంటే గ్రూప్, వారి అంటే వాటర్. దీనికి తద్భవ రూపం ఏంటంటే బాది అని చెప్పొచ్చు, లేదంటే పాని. నెక్స్ట్ చంద్ర. చంద్రకి తద్భవ రూపం ఏంటంటే చాంద్. చంద్రకి తద్భవ రూపు చాంద్. ఒకసారి చదువుతున్నాను చూడండి, గన్, గన్, వారి, బారి, పాని, చంద్ర, చాంద్. నెక్స్ట్ ఫోర్త్ ఏమి ఇచ్చాడు? పునరుక్తి శబ్ద ఇచ్చి వాటితో వాక్య ప్రయోగం. పునరుక్తి, పునర్ ఉక్తి అంటే రిపీటెడ్ గా వచ్చే వాటిని పునరుక్తి శబ్దం అంటారు. అంటే చం చం, త్రున్ త్రున్, ఫిర్ ఫిర్ ఇలా వచ్చే వాటిని పునరుక్తి శబ్దం అని చెప్పి అంటాం. ఇక్కడ చం చం అని ఇచ్చాడు కదా, వాక్య ప్రయోగం చూడండి. ఆసమాన్ మే తారే చం చం చమక రహీ హై. ఆసమాన్ మే తారే. తారే అంటే ఏంటండి? స్టార్స్. స్కైలో స్టార్స్ చం చం అని ఏమవుతుందంట? మెరుస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వన్ త్రున్ త్రున్. త్రున్ త్రున్ పులకిత్ హో రహా హై. త్రున్ అంటే గ్రాస్ అండి. లెసన్ లో మనం నేర్చుకున్నాం కదా, త్రున్ అంటే గ్రాస్. త్రున్ త్రున్. త్రున్ త్రున్ పులకిత్ హో రహా హై. ప్రతి గడ్డి పరక కూడా పులకిత్ హో రహా హై, పులకరిస్తోంది అని చెప్పి మనం ఇక్కడ వాక్యాన్ని ప్రయోగించడం జరిగింది. ఇచ్చిన పదం త్రున్ త్రున్ అనేది ఇక్కడ ఉపయోగించడం అనేటిది జరిగింది. చంచం. ఇక్కడ ఫిర్ ఫిర్. ఫిర్ ఫిర్ పునరుక్తి శబ్ద కదా, 2 సార్లు వస్తే ఏమంట? పునరుక్తి శబ్ద. ఫిర్ ఫిర్ అంటే అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మళ్ళీ అని దాని అర్థం. త్యోహార్ ఫిర్ ఫిర్ ఆతాతో కితనా అచ్చా హోగా. త్యోహార్ ఫెస్టివల్స్ అనేవి ఫిర్ ఫిర్ ఆతాతో మళ్ళీ మళ్ళీ వస్తే కితనా అచ్చా హోగా, ఎంత బాగుంటుంది. మనకి లెసన్ లో కవి ఏమన్నాడు? సావన్, శ్రావణ మాసం ఫిర్ ఫిర్ ఆతాతో మళ్ళీ మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి కవి అనుకున్నాడు కదా. ఇక్కడ ఫెస్టివల్ అంటే ఫెస్టివల్స్ అనేవి కూడా మన అందరికి చాలా ఇష్టమని, ఎందుకంటే మన రిలేటివ్స్ అందరూ ఒక చోట గ్యాదర్ అవుతూ ఉంటాం, అందరూ చాలా సంతోషంగా గడుపుతాం. కాబట్టి త్యోహార్ ఫిర్ ఫిర్ ఆతాతో, ఫెస్టివల్స్ అనేవి మళ్ళీ మళ్ళీ వస్తే కితనా అచ్చా హోగా, ఎంత బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోమన్ చూడండి, इन्हें समझिए और सूचना के अनुसार कीजिए. इन्हें समझिए వీటిని అర్థం చేసుకోండి, सूचना के अनुसार कीजिए సూచించిన విధంగా చేయమంటున్నారు. ఫస్ట్ వన్ धाराओं पर धाराएं चढ़ती धरती पर. अंतर स्पष्ट कीजिए. अंतर అంటే డిఫరెన్స్. ఇక్కడ ఈ దేని మధ్య డిఫరెన్స్? ఫస్ట్ చూడండి, ధారాओं కి రేఖాంకిత అండర్లైన్ చేయబడింది, ధారాएं కి అండర్లైన్ చేయబడింది. వీటి రెండిట్ల మధ్య అంతర్ స్పష్ట కీజియే, డిఫరెన్స్ ని తెలియచేయమంటున్నాడు. బోర్డు చూడండి, ధారాओं पर धाराएं झरती धरती पर. దారల మీద ధారలుగా జర్తీ ధర్తీ పర్, వర్షం అనేటువంటిది ధర్తీ భూమి మీదకి ప్రవహిస్తుంది. ధారలు ధారలుగా ఎప్పుడు కురుస్తుందండి? డ్రిజ్లింగ్, చిన్న చిన్న తుంపరగా వచ్చినప్పుడు రాదు. హెవీ రైన్, చాలా గట్టి వర్షం వచ్చినప్పుడు వర్షం మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ధారలు ధారలుగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ధారాओं అండర్లైన్ చేశారు, ధారాएं కూడా అండర్లైన్ చేశారు కదా.
ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ మనకి తెలియచేయమన్నారు. చూడండి, ధారా శబ్ద దో బార్ ప్రయోగ కియా గయా హై. ఇక్కడ ఇచ్చిన ఈ సెంటెన్స్ లో మనకి చూడండి, ధారా ఓం అన్నా ధారా ఏమన్నా దానికి మూల శబ్దం ఏంటి? ధారా కదా. ఈ ధారా అనే శబ్దం ఎన్నిసార్లు ప్రయోగించబడింది? దో బార్ ప్రయోగ కియా గయా హై, 2 times మనకి ప్రయోగించడం జరిగింది. సెకండ్ వన్, ధారా సంజ్ఞా శబ్ద హై. ఈ ధార వర్షధార అనేటువంటిది నౌన్, అది ఒక సంజ్ఞా శబ్దం. నెక్స్ట్ ధారాకి బహువచనం ఏంటి? ధారాయేం. ధార ఏకవచనం, ధారాయేం ఇది ధారాయేం అనేటువంటిది బహువచన రూపం. నెక్స్ట్ वन, इसके साथ पर कारक चिन्ह जोड़ने से धाराएं शब्द रूपांतरित होकर धाराओं बन गया है. మనం చెప్పుకున్నాం ధార అనేటువంటిది ఏకవచనం, ఇంకా సంజ్ఞా శబ్దం అని చెప్పనుకున్నాం. దాని బహువచనం ధారాయేం అన్నాం. మరి ఇక్కడ సెంటెన్స్ లో వచ్చినప్పుడు ధారా గాని రావాలి, లేదంటే ధారాయేం రావాలి. కానీ ఇక్కడ ఫస్ట్ చూడండి ఏ విధంగా వచ్చింది? ధారా ఓం అని వచ్చింది కదా. ఏ విధంగా వచ్చిందో చూడండి. इसके साथ पर कारक चिन्ह जोड़ने से, पर कारक चिन्ह, पर అంటే అధికరణ కారక, మే పర్ అనేటువంటిది అధికరణ కారక. ఇక్కడ మరి ధారాయేం, ధారకి బహువచనం ధారాయేం రావాలి కదా. ఇక్కడ ధారాయేం అని వస్తుంది యాక్చువల్ గా. ఈ ధారాయేం కి ఇస్కే సాత్ పర్ కారక చిహ్న జోడ్నేసే, దీని పక్కన పర్ అనే అధికరణ కారక గనక వచ్చినట్లయితే धाराएं शब्द रूपांतरित होकर धाराओं बन गया है. ఈ ధారాయేం ఫస్ట్ ధారాయేం గానే ఉంటుంది ఇక్కడ. కానీ ఎప్పుడైతే ఈ పక్కన పర్ అనే అధికరణ కారక చిహ్నం వస్తుందో ఆ ధారాయేం అనే శబ్దం ఎట్లా చేంజ్ అవుతుంది? ధారాఓం గా చేంజ్ అవుతుంది. గుర్తు పెట్టుకోండి, అధికరణ కారక చిహ్నం పర్ అనేది కనుక వస్తే అది ఓం గా మారుతుంది, ఓకార అంత పదంగా అక్కడ మారుతుంది. అంటే గుర్తుంది కదండి. ఒక్కసారి ఈ సెంటెన్స్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇస్కే సాత్ పర్ కారక చిహ్న జోడ్నేసే, ఇస్కే సాత్ అంటే ఇక్కడ ధారాయేం అనే పదానికి పర్ అనే కారక చిహ్నం గనక జోడినేసే యాడ్ అయితే ధారాయేం శబ్ద రూపాంతరిత హోకర్ ధారాఓం బన్ గయా. ఇది ధారాయేం గా ఉండవలసిన శబ్దం ఎలా మారిపోయిందట? ధారాఓం గా మారింది. इस प्रकार के वर्णन से वाक्य का सौंदर्य बढ़ता है. इस प्रकार के वर्णन से, ఈ విధంగా వర్ణించడం వల్ల ఆ సెంటెన్స్ మనం చదువుతున్నప్పుడు చూడండి చాలా అందంగా కనపడుతుంది. ధారాఓం పర్ ధారాయేం ఝర్తి ధర్తి పర్ కదా. అది వినడానికి కూడా అంత చక్కగా వినిపిస్తూ ఉంది. కాబట్టి ఇస్ ప్రకారకే వర్ణన్ సే, ఈ విధంగా వర్ణించడం వల్ల మనకి పద్యంలో అలంకారాలు, ప్రాసలు ఇవన్నీ ఉపయోగిస్తూ ఉంటాం కదా. దాని యొక్క సౌందర్యం పెరగడానికి ఈ విధంగా వర్ణించడం వల్ల వాక్యం యొక్క సౌందర్యం పెరుగుతుంది. అర్థమైంది కదండి. ఇక్కడ ధారాకి బహువచనం, ధార అనేటువంటిది ఒక సంజ్ఞా శబ్దము. ఇంకా ధార ఏకవచనం, దానికి బహువచనం ధారాయేం. కానీ ఇక్కడ మనకి బహువచన రూపంలో వాడాలి అంటే ధారాయేం అనే రావాలి. కానీ ధారాఓం గా ఎలా మారింది? ఈ ధారాయేం పక్కన పర్ అనే అధికరణ కారక రావడం వల్ల ఆ ధారాయేం శబ్దం ఎట్లా మారింది? ధారాఓం గా మారింది. ఈ విధంగా రాయడం వల్ల ఏం పెరుగుతుంది? వాక్య కా సౌందర్య పడతాయి, సెంటెన్స్ యొక్క అందం అనేటువంటిది పెరుగుతుంది. సెకండ్ వన్, ఇంద్రధనుషుకి झूले में झूले मिल सब जन. అంతర్ స్పష్ట కీజే. యాజ్ ఇట్ ఈస్ పైన దానిలాగానే ఇక్కడ झूले झूलेम రెండిట్లకి కూడా రేఖాంకిత చేయబడింది. అంతర్ స్పష్ట కీజే డిఫరెన్స్ ని తెలియజేయమంటున్నాడు. చూడండి, ఇంద్రధనుషుకి झूले में झूले मिल सब जन. ఇంద్రధనుష్ అంటే తెలుసు మనకి ఏంటి? రెయిన్బో అని. झूले में, झूले అంటే ఏంటి? ఇక్కడ झूला అంటే క్రాడీ, ఊయల అని చెప్పి అర్థం. ఇక్కడ झूला అంటే క్రాడిల్, ఊయలని. झूले में ఊయలలో, झूलेम మీన్ सब जन. झूले ఇక్కడ झूलना, झूलना అంటే టు స్వింగ్ అంటే ఊగడం అని అర్థం. అంటే రెండు మనకి ఇక్కడ झूले అని వచ్చింది కానీ మీనింగ్ డిఫరెన్స్ ఉంది. చూడండి, ఇంద్రధనస్సు అనే ఊయలలో ఇక్కడ झूलेम అంటే ఏంటి? झूलना టు స్వింగ్, ఊగడం అంటే క్రియ యొక్క రూపంగా ఉంది. మిల్ సబ్జన్ అందరం కలిసి ఇంద్రధనస్సు అనే ఊయలలో ఏం చేద్దాం? ఊగుదాం. రెండింటికి డిఫరెన్స్ తెలిసింది కదండి. ఇక్కడ झूला అంటే క్రాడిల్ అని అర్థం, ఇక్కడ झूलेम అంటే టు స్వింగ్, ఊగడం అని చెప్పి మీనింగ్. ఇక్కడ చూడండి,
झूले शब्द का మూల రూపు झूला है అవును కదా झूले అంటే క్రాడిల్ అని చెప్పుకున్నాం కదా झूले దీనికి మూల శబ్దం ఏంటి క్రాడిల్ ఏమంటాం झूला దీని యొక్క పదం యాజ్ ఇట్ ఈజ్ గా ఉండే వర్డ్ ఏంటంటే झूला మూల రూపం झूला झूला సంజ్ఞా శబ్ద है झूला క్రాడిల్ ఊయల అనేటువంటిది సంజ్ఞ అది ఒక నౌన్ नेक्स्ट वन इसके साथ में कारक के जोड़ने से झूले में रूपांतरित हो गया है इसके साथ में कारक के जोड़ने से देंతో ఇక్కడ झूला అని ఉంది కదా झूला క్రాడిల్ యాక్చువల్ గా మూల రూపం ఏంటండి झूला కదా ఇక్కడ చెప్పుకున్నాం ఈ झूला అనే దానికి ఏ కారకం యాడ్ అయింది అధికరణ కారకం మే అనేది యాడ్ అవ్వడం వలన झूले में రూపాంతరిత్ హో గయా హై ఎలా మారిపోయిందట ఇది झूला అనేటువంటిది జూలేగా మారడం అనేటువంటిది జరిగింది పైన చెప్పుకున్నాం కూడా అధికరణ కారక అక్కడ పర రావడం వల్ల ఈ విధంగా మారింది అని చెప్పి ఇస్కే సాత్ మే కారక కే జోడనే సే ఈ झूला అనే పదానికి మే అనే అధికరణ కారక యాడ్ అవడం వల్ల झूले మే రూపా ఇది झूलेగా మారడం అనేటువంటిది జరిగింది झूले క్రియా హై ఇక్కడ झूलेम అంటే ఫస్ట్ చెప్పుకున్నాం మనం కదా झूलना అంటే ఇక్కడ झूलेम అంటే ఇక్కడ దీని యొక్క అర్థం ఎలా తీసుకోవాలంటే టు స్వింగ్ ఊగడం అనే మీనింగ్ లో మనం తీసుకోవాలి కాబట్టి ఆ ఊగడం అనేటువంటి ఏంటి పని దాన్ని హిందీలో ఏమంటాం క్రియ అని చెప్పి అంటాం ఇక్కడ మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలిసింది కదండి థర్డ్ వన్ బాదల్ బరసతే హై రేఖాంకి శబ్ద కా పద పరిచయ కీజియే అన్నాడు ఇక్కడ రేఖాంకి శబ్ద కా పద పరిచయ రేఖాంకిత్ దేన్ని అండర్లైన్ చేయడం జరిగిందండి బాదల్ అనే దాన్ని అండర్లైన్ చేయడం జరిగింది ఆ పదం గురించి పరిచయ్ అంటే ఏంటంటే మన గురించి మనం ఎలాగ పరిచయం ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ ఉంటాం కదా మన గురించి తెలియచేయాలన్నప్పుడు అదే విధంగా ఈ బాదల్ అనే వర్డ్ గురించి మనకి తెలియచేయమని చెప్తున్నాడు చూడండి బాదల్ బరసతే హై ఒకసారి మనం ఈ సెంటెన్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే బాదల్ బరసతే హై ఇక్కడ ఈ బాదల్ అనే వర్డ్ మనకి ఏకవచనం బహువచనంలో కూడా బాదల్ అనే వస్తుంది ఇచ్చిన సెంటెన్స్ లో ఇది బహువచన రూపంలో ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే హైకి పక్కన ఈ బిందు ఈ అనుస్వర్ ఎక్కడైతే ఉందో మనకి అది బహువచన రూపం అని తెలుస్తుంది బాదల్ బరసతే హై మేఘాలు వర్షిస్తున్నాయి హై అనేది ఉంది అంటే అది వర్తమాన కాలంలో ఉంది అని చెప్పి మనకి తెలుస్తుంది ఇక్కడ ఇప్పుడు బాదల్ యొక్క పద పరిచయం అడిగారు కాబట్టి చూద్దాం చూడండి బాదల్ సంజ్ఞ క్లౌడ్స్ ఫస్ట్ మేఘాలు అనేటువంటిది ఫస్ట్ మనకి అది ఒక సంజ్ఞా శబ్దము ఒక నౌన్ గా మనకి తెలుసు జాతివాచక సంజ్ఞ ఈ నౌన్ లో కూడా మనకి సంజ్ఞలో 5 రకాలు ఉన్నాయి కదా వ్యక్తివాచక సంజ్ఞ జాతివాచక భావవాచక సమూహవాచక ఇట్లా 5 రకాల్లో కూడా ఇటువంటి రకం అండి ఇది బాదల్ అనేది జాతివాచక సంజ్ఞ బాదల్ అన్నప్పుడు క్లౌడ్స్ అంటే ఒక గ్రూప్ గా మనకి తెలుస్తూ ఉంది కాబట్టి మొత్తం జాతిని అంతటిని బాదల్ అంటే మొత్తం క్లౌడ్ మేఘ జాతి అంతటిని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి అంటే మొత్తం ఒక ఆవు అన్నప్పుడు ఆవు జాతిని అంతటిని తెలియజేసేటప్పుడు అది ఏమవుతుంది జాతివాచక సంజ్ఞ అవుతుంది అంటే వ్యక్తివాచక అనుకోండి పర్సనల్ గా వాళ్ళ పేర్లు అవి చెప్పినప్పుడు అది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది కాబట్టి మొత్తం ఆ జాతి అంతటిని తెలియజేస్తుంది కాబట్టి బాదల్ అంటే అది ఏం సంజ్ఞలో ఏమి సంజ్ఞ అయింది జాతివాచక సంజ్ఞ అయింది పుల్లింగ శబ్దం అంతేకాకుండా ఈ బాదల్ అనేటువంటిది పుల్లింగి శబ్దం ఎట్లా తెలిసింది చూడండి అంటే బాదల్ లా ఆ అకారాంత పదాలు పుల్లింగాలు ఇకారాంత పదాలు స్త్రీలింగాలు అని మనం నేర్చుకున్నాం అంటే కొన్ని అపవాదు ఉంటూ ఉంటాయి గాని ఎక్కువ వరకు అకారాంత పదాలు పుల్లింగాలు ఇంకా ఈ సెంటెన్స్ బట్టి కూడా తెలుసుకోవచ్చు మనకి బాదల్ బరసతే హై బహువచనం వచ్చింది కాబట్టి ఇక్కడ క్లౌడ్స్ అనేవి బహువచనంగా తీసుకున్నాం కాబట్టి ఇకారం వచ్చింది అదే ఇక్కడ బాదల్ అనేది స్త్రీలింగ శబ్దం అనుకోండి ఏమని వస్తుంది మనకి బరసతి అని వస్తుంది ఓకేనా ఇక దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసింది బాదల్ అనేటువంటిది ఎటువంటి శబ్దం అంటే పుల్లింగ శబ్దం బహువచన రూపం ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను కదండి బాదల్ అనేటువంటిది హైకి పక్కన ఉన్న ఈ బిందువుని బట్టి ఇక్కడ బాదల్ ఎట్లా మారింది బాదల్ అనేది ఏకవచనంలో బాదల్ బహువచనంలో బాదల్ అనేటువంటిది బహువచన రూపం మేఘాలు అని చెప్పి అంటూ ఉంటాం నెక్స్ట్ కర్తాకారక్ ఇది కర్తాకారక్ బాదల్ బరసతే హై ఇక్కడ మేఘాలు వర్షిస్తున్నాయి ఇందులో కర్త ఏది మనకి బాదల్ గా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ లో బాదల్ అనేది మనకి కర్తాకారక గా కూడా ఉండడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ చూడండి फोर्थ वन
మనకో భానే వాలా ఏక్ శబ్దమే లిఖి అన్నాడు. మనకో భానే వాలా అంటే మన మనస్సుని భానే వాలా అట్రాక్ట్ చేసేటువంటిది, ఆకర్షించేటువంటిది అనేది. ఇది మనకి ఒక వాక్య రూపంలో ఉంది చూడండి. ఏమిచ్చాడు? మనకో భానే వాలా మన మనసుని ఆకర్షించేటువంటిది. బ్రాకెట్ లో ఏమిచ్చాడు? ఏకి శబ్దమే లిఖియే, దీన్ని ఒక్క శబ్దంలో రాయమంటున్నాడు. మనకి ఇక్కడ 12 బిట్స్ లో ఇటువంటివి అడగడేమో అని చెప్పి అనుకోకండి. మనకి పారాగ్రాఫ్ ఇచ్చి వాటి నుంచి క్వశ్చన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ లో మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. పద్య భాగం నుంచి ఉంటుంది, గద్య భాగం నుంచి ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు అందులో కనుక ఇవి వస్తే దానికి మనకి ఇలా ఏక శబ్దమే లిఖి అని అడగొచ్చు, లేదా ఏక శబ్దాన్ని ఇచ్చి అనేక శబ్దంలో రాయమని కూడా ఇవ్వచ్చు. కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడే మనకి చెప్పుకున్నప్పుడు అది వచ్చేసేయాలి. మనకో భానే వాలా ఏక శబ్దంలో రాయమంటే మన్ భావన్. మన్ భావన్ మన మనసుని అట్రాక్ట్ చేసేటువంటిది. మనకి లెసన్ లో వచ్చింది కదా సావన్ మన భావన్. ఏమని వచ్చింది? సావన్. శ్రావణ మాసం ఎటువంటిది? మనందరి మనసుని మన్ భావన్ ఆకర్షించేటువంటిది. కాబట్టి చూడండి, ఏక శబ్దమే లిఖి అంటే మన్ భావన్ అని రాస్తాం. మన్ భావన్ ఏక శబ్ద ఇచ్చి అనేక శబ్దం మే లిఖి అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం రాస్తారు మీరు? మనకో భానే వాలా. రెండిటికి ఒకటే మీనింగ్ అండి. దీన్ని ఒక శబ్దాల్లో రాసాం, ఇది ఒక శబ్దంలో మనం రాయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 5th వన్ చూడండి. పేడ్ పౌదే పశు పక్షి సమాస పహచానియే అన్నాడు. పేడ్ పౌదే పశు పక్షి. ఇక్కడ చూడండి, పేడ్ పౌదే. ఇక్కడ మనకి 2 పదాలు అనేటువంటి ఉండడం జరిగింది. మనకి సమాసాల్లో ద్వంద్వ సమాసంలో ఏ సమాసంలో అయినా గాని 2 గాని అంతకంటే ఎక్కువ పదాలు గాని ఉండడం జరుగుతుంది. అందులో మొదటి పదాన్ని పూర్వ పదం అని చెప్పి, మొదటి పదాన్ని సమాసాల్లో మొదటి పదాన్ని పూర్వ పదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదం అని చెప్పి అంటాం. దీన్ని పూర్వ పదం అంటాం, దీన్ని ఉత్తర పదం. సమాసాలు ఏ సమాసంలో అయినా 2 గాని అంతకంటే ఎక్కువ పదాలు ఉంటాయి కదా. మొదటి పదాన్ని ఏమంటాం? పూర్వ పదం అంటాం. రెండో పదాన్ని ఏమంటాం? ఉత్తర పదం అని చెప్పి అంటాం. ద్వంద్వ సమాసం అంటే ఇచ్చిన 2 పదాలు ప్రాధాన్యతని కలిగి ఉంటాయి. ఇక్కడ మనకి పేడ్ పౌదే అని ఇచ్చారు కదా. పేడ్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, పౌదేకి కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఇచ్చిన 2 పదాలు ఇంపార్టెన్స్ కలిగి ఉండి ఈ రెండిటిని కూడా విగ్రహ వాక్యంగా మార్చినప్పుడు ఏమొస్తుంది చెప్పండి? పేడ్ ఔర్ పౌదే కదా. విగ్రహ వాక్యంగా మార్చినప్పుడు ఆ మధ్యలో ఔర్ గాని యా గాని వచ్చినట్లయితే అది ఏ సమాసం అవుతుంది అంటే ద్వంద్వ సమాసం అవుతుంది. అందరికీ అర్థమైంది కదండి. ద్వంద్వ సమాసం విగ్రహ వాక్యంగా మార్చినప్పుడు, ఇచ్చిన సమాసాన్ని మన విగ్రహ వాక్యంగా మార్చినప్పుడు ఔర్ గాని యా గాని, ఔర్ లేదంటే యా అనేది రావాలి. పేడ్ ఔర్ పౌదే. ఇక్కడ యా ఎప్పుడు వస్తుంది? దిన్ రాత్ అన్నాం అనుకోండి, దిన్ యా రాత్, పగలు లేదా రాత్రి అని వస్తుంది కదా. అంటే ఔర్ రావచ్చు, యా కూడా రావచ్చు. పేడ్ ఔర్ పౌదే. దీన్ని విగ్రహ వాక్యంగా రాసినప్పుడు పేడ్ ఔర్ పౌదే అని రాస్తాం కదా. విగ్రహవాక్యంగా రాసినప్పుడు ఔర్ గాని యా గాని వస్తే ద్వంద్వ సమాస్ అవుతుంది. కాబట్టి పేడ్ పౌదే ద్వంద్వ సమాస్. పశు పక్షి, దీని విగ్రహవాక్యంగా రాయండి. పశు ఔర్ పక్షి. ఇది కూడా పశు ఔర్ పక్షి. విగ్రహవాక్యంగా రాసినప్పుడు పశు ఔర్ పక్షిగా వచ్చింది కాబట్టి పశు పక్షి కూడా ద్వంద్వ సమాస్. పేడ్ పౌదే ద్వంద్వ సమాసు, पशु पक्षी కూడా द्वंद्व समास है। ई रोमन చూడండి, रेखांकित शब्दों पर ध्यान दीजिए और इस तरह के कुछ वाक्य बनाइए। రేఖాంకిత శబ్దం పర్ ధ్యాన్ దీజియే, అండర్లైన్ చేయబడినటువంటి శబ్దాల మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు. और इस तरह की कुछ वाक्य बनाइए, ఈ విధంగా ఇంకొన్ని వాక్యాలు, కొన్ని సెంటెన్సెస్ ని, అంటే అక్కడ మనకి ఇచ్చిన సెంటెన్స్ లాంటివి ఇంకొన్ని సెంటెన్స్ మిమ్మల్ని రాయమని చెప్తున్నారు. చూడండి, బర్సతే బాదల్ అచ్చే లగతే హై. బర్సతే బాదల్ కురుస్తున్నటువంటి మేఘాలు, అచ్చే లగతే హై మనకి బాగుంటాయి, చూడటానికి బాగుంటాయి. బర్సతే బాదల్, ఇక్కడ రేఖాంకి శబ్దం ఏంటంటే బర్సతే అంటే కురుస్తున్నటువంటి,
అలాగే మనకి ఇంకొక వాక్యాన్ని ఏదైనా అంటే ఇదే పదాన్ని ఉపయోగించి కాదు, ఈ విధంగా వేరే పదాలను ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయమన్నారు. నేను ఎట్లా రాసాను చూడండి. ఖేల్తే కూదుతే బచ్చే తందురుస్త్ రహతే హై. ఖేలితే కూదుతే ఇక్కడ ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లలు తందరుస్త్ రహతే హై. తందరుస్త్ అంటే హెల్దీగా ఉంటారు. అంటే ఇక్కడ కురుస్తున్నా అన్న కాబట్టి ఇక్కడ ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా మీరు సెంటెన్సెస్ రాస్తే మీ యొక్క లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. झरती धाराएं सुंदर लगती हैं. झरती धाराएं అంటే పైనుంచి జారుతున్న పడుతున్నటువంటి వర్షధారలు సుందర్ లగ్తి హై బ్యూటిఫుల్ గా ఉన్నాయి అని చెప్పి అర్థం. झरती धारा అంటే పడుతున్నటువంటి వర్షధారలు. మనం ఇక్కడ దీనికి ఏది రాసాం చూడండి. బహతే పానీ మే గందగి నహీ రహతీ హై. బహతే పానీ మే బహనా అంటే जो ఫ్లో ప్రవహించడం, ప్రవహించే నీటిలో గందగి నహీ రహతీ హై డస్ట్ అనేటువంటిది ఉండదు. అంటే ప్రవహించే నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది అని దాని అర్థం. झरती धारा అంటే పడుతున్న వర్షధారలు అనే దానికి మనం ఎలా రాసాం. బహతే పానీ ప్రవహిస్తున్న నీరు అని చెప్పి రాసాం. అంటే ఇదే పదం కాదు గాని అదే విధంగా ఉన్న దాంతో వాక్యాన్ని ప్రయోగించాలి. థర్డ్ వన్ గిరితి బూందేం చంచం కర్తీ హై. గిరితి బూందేం, బూందేం అంటే రెయిన్ డ్రాప్స్. గిరితి బూందేం అంటే పడుతున్నటువంటి రెయిన్ డ్రాప్స్. చంచం అంటే రెయిన్ డ్రాప్స్ చేసే శబ్దం అనమాట. సౌండ్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్. చంచం అనే శబ్దాన్ని చేస్తున్నాయి. దానికి ఉడితి పంచి వర్షామే భీగ్ గయి హై. ఉడితి పంచి, ఇక్కడ పంచి అంటే పక్షి. ఉడితి పంచి ఎగురుతున్నటువంటి పక్షి వర్షామే భీగ్ గయి హై. వర్షంలో భీగిన అంటే తడిచింది అని చెప్పి దాని యొక్క అర్థం. నెక్స్ట్ ఫోర్త్ వన్ బహతా పానీ శుద్ధ హోతా హై. బహతా పానీ ప్రవహిస్తున్న వాటర్ ఏ విధంగా ఉంటుంది. శుద్ధ హోతా హై శుద్ధంగా ఉంటుంది. దీనికి బహతా పానీ ప్రవహిస్తున్న నీరు అని ఇచ్చాం కదా. మనం దానికి రోతి బచ్చి మాకి గోద్ పహుంచి. రోతి బచ్చి, రోతి ఏడుస్తున్న గర్ల్ ఏం చేసిందట. మాకి గోద్ పహుంచి అమ్మ బడికి చేరుకుంది. గోద్ అంటే ల్యాప్ బడి అని అర్థం. అంటే బహతా పానీ ప్రవహిస్తున్న నీరు అలా వాక్యాన్ని ప్రయోగించమన్నారు కాబట్టి రోతి బచ్చి ఏడుస్తున్న ఆ గర్ల్ ఏం చేస్తుంది. అమ్మ బడికి చేరుకుంది. ఫిఫ్త్ వన్ बढ़ता हुआ पौधा खिलते हुए फूल फैलती हुई सुगंध आदि अच्छे लगते हैं. ఇక్కడ बढ़ता हुआ खिलते हुए फैलती हुई ఈ మూడు పదాలు ఇచ్చాడు. వీటిలాగానే మనని వేరే పదాలు ఉపయోగించి రాయమని చెప్పాడు. बढ़ता हुआ पौधा అంటే పెరుగుతున్న మొక్క. खिलते हुए फूल, खिलते అంటే వికసిస్తున్నటువంటి ఫ్లవర్స్. ఫైల్తీ హుయి సుగంధ్ ఆది. ఫైల్తీ హుయి సుగంధ్ అంటే స్ప్రెడ్ అవుతున్న ఫ్రాగ్రెన్స్. సుగంధ్ అంటే ఫ్రాగ్రెన్స్, వ్యాపిస్తున్న ఆ ఫ్రాగ్రెన్స్. ఆది అచ్చే లగితే ఇవన్నీ కూడా బాగుంటాయి. ఏమేం బాగుంటాయట. పెరుగుతున్న మొక్కలు, కిల్తే హుయి వికసిస్తున్న ఫ్లవర్స్, ఫైల్తీ హుయి సుగంధ్ మొత్తం ఫ్రాగ్రెన్స్ అంతా స్ప్రెడ్ అయిపోయిన ఫ్రాగ్రెన్స్ అన్ని బాగుంటాయి అని చెప్పి ఈ మూడు పదాలలాగా ఉపయోగించి రాయమని చెప్పారు. హస్తే और खिलते फूलों से उद्यान भरा है. हंसते और खिलते फूलों से. హస్నా అంటే నవ్వడం కదా. అంటే ఫ్లవర్ ని చూసినప్పుడు మనకి ఏ విధంగా అనిపిస్తుంది. నవ్వుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. నవ్వుతూ ఖిల్తే హుయే ఫూలోం సే వికసిస్తున్న ఈ ఫ్లవర్స్ తో ఉద్యాన్ భరా హై అంటే ఈ గార్డెన్ అంతా కూడా నిండిపోయింది అని అర్థం. ఈ విధంగా మీరు ఇంకా కొన్ని సెంటెన్సెస్ మీరు రాయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ రోమన్ ఈ చూడండి. कविता की पंक्तियों पर ध्यान दीजिए और अलंकार समझिए అని ఇచ్చాడు. కవిత కి పంక్తియోं पर, పంక్తి కా అర్థ హై లైన్. పంక్తి అంటే లైన్. అంటే మనకి లెసన్ కి సంబంధించిన 2 లైన్స్ ఇక్కడ మనకి ఇచ్చాడు. వాటిని ధ్యాన్ దీజియే కాన్సన్ట్రేట్ చేసి చూడమంటున్నారు. और अलंकार समझिए ఆ 2 లైన్స్ లో ఏదో ఒక అలంకారం ఇవ్వబడింది అంటే దాన్ని మనల్ని అర్థం చేసుకోమంటున్నారు. झम 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 मेघ बरसते हैं सावन के చం 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 గిరితి బూందే తరువుంకే చన్కి. ఈ 2 లైన్స్ మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కింద అలంకారం ఇవ్వడం జరిగింది చూడండి. అలంకార్ శబ్ద కా అర్థ హై ఆభూషణ్. ఏదో ఒక అలంకారం గురించి ఇచ్చాడు. ఏ అలంకారం గురించి ఇచ్చాడో తెలుసుకునే ముందు అసలు అలంకారం అంటే ఏంటో డెఫినేషన్ ఇస్తున్నాడు. అలంకార్ శబ్ద కా అర్థ హై ఆభూషణ్.
అలంకార్ అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఆభూషణ అండి. ఆభూషణ అంటే ఏంటంటే ఆర్నమెంట్స్. ఇక్కడ చూడండి, మనం నార్మల్ గా ఉన్నాము అనుకోండి, ఒక రకంగా ఉంటాం. కానీ ఎక్కడికైనా మ్యారేజ్ కానీ ఏదైనా ఫంక్షన్ కి వెళ్తున్నప్పుడు ఆర్నమెంట్స్ అన్ని వేసుకొని చక్కగా రెడీ అయ్యామనుకోండి, ఇంకా ఏమవుతుంది, మన యొక్క బ్యూటీ, అందం అనేటువంటిది పెరుగుతుంది. అదే విధంగా భాష అనేది అందంగా ఉండడానికి ఈ అలంకారాలు అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే సాధారణంగా ఉండకుండా అలంకారాలు, ప్రాసలు ఇవన్నిటిని మనం ఆ భాషలో ఉపయోగించామనుకోండి, ఆ భాష ఇంకా అందంగా తయారవుతుంది. అంటే భాషని అందంగా చేయడానికి అలంకారం అనేటువంటిది ఉపయోగపడుతుంది. అలంకారం అంటే ఏంటి? ఆభూషణ అన్నమాట, అంటే ఆర్నమెంట్. किसी बात को साधारण ढंग से ना कहकर चमत्कार व सौंदर्यपूर्ण ढंग से कहना ही अलंकार है. किसी बात को साधारण ढंग से ना कहकर, ఏదైనా విషయాన్ని సాధారణంగా చెప్పకుండా చమత్కారయుక్తంగా వా సౌందర్యపూర్ణ ढंग से कहना ही अलंकार है. సౌందర్యపూర్ణ, చాలా అందంగా చెప్పడం. చమత్కార్, కొంతమంది మాట్లాడుతూ ఉంటే చూడండి, మనకి వినబుద్ధి అవుతుంది, చాలా చమత్కారయుక్తంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏదైనా విషయాన్ని సాధారణంగా చెప్పేయకుండా, అంటే ఆమె చాలా అందంగా ఉంది అని చెప్పడం కంటే, ఆమె మోము చంద్రబింబము వలె ఉంది, అంటే ఆమె ఫేస్ ఎట్లా ఉందట, చంద్రబింబంలా ఉంది అని చెప్పడానికి రెండిట్లకి డిఫరెన్స్ అనేది ఉంది కదా. ఇలా అలంకారం అనేది భాషకి ఒక అందాన్ని అనేటువంటిది తెస్తుంది. అంటే ఏ విషయాన్నైనా సాధారణంగా చెప్పకుండా చమత్కారయుక్తంగా అందంగా చెప్పడాన్ని అలంకారం చెప్పి అంటారు. इस कविता में अनुप्रास अलंकार का सुंदर प्रयोग हुआ है. ఈ కవితలో అనుప్రాస అలంకార కా సుందర ప్రయోగ హువా హై. చాలా చక్కగా అనుప్రాస అలంకారం అనేది ఇవ్వడం జరిగింది ఈ కవితలో. जब वाक्य में कोई अक्षर या शब्द बार बार प्रयोग होता है तो वहाँ वाक्य का ध्वन्यात्मक सौंदर्य बढ़ जाता है. जब वाक्य में कोई अक्षर या शब्द, ఎప్పుడైతే వాక్యంలో కోయి అక్షర్, ఏదైనా ఒక అక్షరం గాని, యా శబ్ద్ లేదంటే ఒక వర్డ్ గాని బార్ బార్ ప్రయోగ హోతా హై తో, మళ్ళీ మళ్ళీ గనక వచ్చినట్లయితే, అంటే ఒక అక్షరం గాని శబ్దం గాని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా వచ్చినట్లయితే, వహా వాక్య కా ధ్వన్యాత్మక సౌందర్య పడి జాతా హై. అక్కడ సెంటెన్స్ యొక్క ధ్వన్యాత్మక సౌందర్యం పెరుగుతుందండి. అంటే ధ్వని వినసొంపుగా ఉంటుంది. మనకి చం చం జం జం ఇవన్నీ పదాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ ధ్వన్యాత్మక సౌందర్యం అని చెప్పి అంటూ ఉంటారనమాట. మనకి వినసొంపుగా ఉంటుంది. इस प्रकार का काव्य सौंदर्य अनुप्रास अलंकार कहलाता है. ఈ విధమైన కావ్య సౌందర్యాన్ని అనుప్రాస అలంకారం అని చెప్పి పిలుస్తారు. అంటే ఒక అక్షరం గాని లేదంటే ఒక పదం గాని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా వస్తే దాన్ని అనుప్రాస అలంకారం అని చెప్పి పిలుస్తారు. మనకి లెసన్ లో చూసినట్లయితే జం జం, చం చం, టటర్ ఇవన్నీ కూడా మనకి ఒక అక్షరం గాని శబ్దం గాని మళ్ళీ మళ్ళీ రావడం అనేటువంటి జరిగింది. దీన్ని ఏమ అలంకారం అంటారంటే అనుప్రాస అలంకారం అని చెప్పి పిలుస్తారు. ఓకే, ఈ భాషకి బాత్ అంతా కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి మీ నోట్ బుక్స్ లో మీరు నోట్ చేయండి. నోట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.